వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న, రియూనియన్ రెమెడీస్, హెల్త్ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్, అదర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే టారోట్ రీడింగ్ క్లాసెస్ కానీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను క్లారిటీ ఇస్తాను. మీకు రీడింగ్ క్లాసెస్ కూడా డీటెయిల్డ్గా చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ విషయంలో చూసే వ్యూయర్స్కి మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటి. నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలన్నా, వెయిటింగ్ చేయాలి అన్నా సరే, లేదు అంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా, మీ రిలేషన్లో గ్రోత్ ఉంటుందా, అసలు మీ రిలేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని, మీ పాస్ట్లో ఏం జరిగింది, మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిటింగ్ చేయాలా, మీరు వెయిట్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అవన్నీ నేను చెప్తాను. స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ రీడింగ్ అండి ఇది, ప్రీ రీడింగ్ కాదు, పర్సనల్ రీడింగ్స్ వచ్చేసరికి. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ మీ పర్సన్ విషయంలో. మీ పర్సన్ మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడైతే అదే కనిపిస్తుంది. ఏదో బాధపడుతున్నారు, అంటే వాళ్ళు మేబీ మనీ స్ట్రగుల్స్లో చాలా స్ట్రగుల్ అయి ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళ పరిస్థితులు అనేవి వాళ్ళకు అనుకూలంగా లేకుండా ఉండడం వల్ల మీ దగ్గర ఆ రహస్యాన్ని దాచి వాళ్ళు ఏంటంటే మీకు సైలెంట్గా దూరంగా ఉంటున్నారు. ఫిజికల్గా కలవాలి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, టాక్సిక్ రిలేషన్ ఏదో ఉంది. ఆ విషయాన్ని బయటికి చెప్పలేక ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు. కొన్ని ఎడిక్షన్స్కి కూడా కొంతమంది అలవాటు అయిపోయారండి. అది వర్క్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే మొబైల్ అయి ఉండొచ్చు. మొబైల్ ఎడిక్షన్స్ అయినా, సోషల్ నెట్వర్క్స్ ఎడిక్షన్ అయినా, ఇలాంటివన్నీ కూడా ఎడిక్ట్ అయి ఉన్నారు. ఎస్, వాళ్ళు ఓపెన్ హార్టెడ్గా ఉన్నారు. చాలా విషయాలు రహస్యంగా దాచినా సరే ఓపెన్ హార్టెడ్గా ఏదో ఒక రోజు మీకు చెప్పాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని వాటికి అవి భరించలేక ఏంటంటే కొంతమంది డ్రింకింగ్ వ్యసనానికి గురయ్యారు. అది సీక్రెట్గా ఉంచడం చేశారు, నిశ్శబ్దంగా ఉండడం చేశారు. కానీ మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు. రిస్క్ యాక్షన్ తీసుకోవాలి, అనుకోని సిచ్యువేషన్లో అనుకోకుండా రిస్క్ ఫేస్ చేసైనా సరే ఈ రిలేషన్లో గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు. రిస్క్ తీసుకొనైనా ఈ రిలేషన్లో సైలెంట్గా ఉంటూ ఈ రిలేషన్ గ్రోత్ చేయాలి, ఇందులో డివైన్ కనెక్షన్ అంటూ ఉంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందు గురించి ఏంటంటే మీ పర్సన్ మీకు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ రిలేషన్ని విడిచిపెట్టలేక, వాళ్ళ మనసులో ఉండే బాధని చెప్పలేక, అటు ఇటు రెండు వైపులు కూడా అతను తెలివితేటలను వినియోగించి మేనేజ్ చేస్తున్నారు. ఎస్, న్యూ బిగినింగ్ ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళ రిస్క్ను కూడా ఇగ్నోర్ చేస్తూ మీతో రిలేషన్ని న్యూ బిగినింగ్ చేస్తున్నారు. జెన్యూన్గానే ఉన్నారు, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తున్నారు.
కెరియర్ ఓరియెంటెడ్‌గా ఉన్నారు. కొంతమందికి మాత్రం అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంది. వాళ్ళకి మీరు ఎమోషన్స్‌ని అడుగుతుంటే ఆహ్, మీ ఎమోషన్స్‌ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ఈక్వల్ గివ్ అండ్ టైమ్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి వారి సమయాన్ని ఇస్తున్నారు. కొంతమంది కెరియర్ ఓరియెంటెడ్‌గా ఇస్తున్నారు. యెస్. ఆన్‌లైన్‌లో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో, సోషల్ నెట్‌వర్క్స్‌లో మిమ్మల్నయితే స్పై చేస్తున్నారు. వాళ్ళు అదర్ పర్సన్‌కి టైమ్ ఇచ్చినప్పటికీ మిమ్మల్ని పరిశీలించడం మొదలుపెట్టారు. మీతో త్వరలో రియూనియన్ అవుతుంది. ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది. మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. హ్మ్. మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారు. మీ ఇద్దరికి కూడా మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు. ఆహ్, చూసారా? థర్డ్ పార్టీ ఉండేటప్పటికి మీతోనే లైఫ్ అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వలన మూవ్ ఆన్ అయినప్పటికీ, వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్‌లో ఎన్ని ఎడిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా, మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనైతే ఇక్కడ ఏంజెల్స్ చెప్తున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ కార్డ్. వాళ్ళు మనీ పరంగా కెరియర్ ఓరియెంటెడ్‌గా మాత్రమే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ద డెవిల్ కార్డ్. మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. జెన్యూన్‌గా లవ్ ఉంది. న్యూ బిగినింగ్ కూడా ఉంది. కొంతమంది లైఫ్‌లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేవాళ్ళు వచ్చారు. అక్కడ న్యూ బిగినింగ్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలో న్యూ కాంటాక్ట్ సిట్యుయేషన్ అనేది ఏర్పడింది. ద స్టార్ కార్డ్. ఏది ఏమైనప్పటికీ మిమ్మల్నే వాళ్ళు మీతో ఉంటేనే ఎమోషనల్‌గా హ్యాపీగా ఉంటారు. మీతో ఉంటేనే అన్నీ కూడా హ్యాపీగా ఉంటుంది. మిమ్మల్ని మాత్రమే ఒక ఓపెన్ హార్టెడ్ మైండ్‌లా చూస్తున్నారు. ఎమోషనల్లీ హ్యాపీగా ఉంటారు. మీతో ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో ఫ్యామిలీ కూడా చేసుకుంటారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. రిస్క్ తీసుకొనైనా సరే ఎటువంటి సిట్యుయేషన్‌లోనైనా సరే మిమ్మల్ని విడిచిపెట్టరు. మీ మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నది. రిస్క్ తీసుకొనైనా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు. మెజిషియన్. 5 ఆఫ్ పెంటికల్స్. అదే అటు ఇటు బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్‌ని బయటికి చెప్పలేక వాటిని రహస్యంగా ఉంచుతూ బయటకి హ్యాపీగా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని 2 వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. వాటినే ఇగ్నోర్ చేస్తున్నారు. ద ఫూల్ కార్డ్. కానీ మిమ్మల్ని చాలా జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారు. ద ఫూల్ కార్డ్. వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకుంటున్నారు. ఈ రిస్క్ వలన హై స్ట్రెస్ వలన ఫైనాన్షియల్ స్ట్రెస్ వలన ఏంటంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. 6 ఆఫ్ పెంటికల్స్. ముందు చూపుతో ఆలోచించి
మీరు ఎమోషన్స్ అడుగుతుంటే వాళ్ళు ఎమోషన్స్ని అదర్ థర్డ్ పార్టీకి ఇస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఒక టెస్టింగ్ పర్పస్లో ముందు చూపుతో ఆలోచించి ఉంటారా ఉండరా అని చెప్పి వాళ్ళు ఏంటంటే అదర్ థర్డ్ పార్టీకి టైం ఇస్తున్నారు. అది కూడా వర్క్ పరంగా మాత్రమే. రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కాదు. వర్క్ ఇష్యూలో వచ్చిన వాళ్ళు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ సరైన టైం కోసం వెయిట్ చేయిస్తున్నారు. అప్పటి వరకు కూడా మీ పర్సన్ మీ లైఫ్లోనికి అప్పుడప్పుడు వస్తుంటారు, కానీ లైవ్లో కలవరు. జస్ట్ ఆన్లైన్లో చాటింగ్స్, కాల్స్ మాత్రమే. ఆ తర్వాత మీ లైఫ్లోనికి సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. కొంత టైం పడుతుంది అంటు. నెక్స్ట్ 3 ఆఫ్ కప్స్. ఎస్, వాళ్ళ ఇంట్యూషన్లో మీరు ఒక దేవత. వాళ్ళకి కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ బ్లాకేజెస్ వల్ల ఏంటంటే వాళ్ళు కొన్ని విషయాల్ని రహస్యంగా దాస్తున్నారు. అందుకే కొంచెం డ్యూయాలిటీ మెయింటైన్ అవుతున్నారు. కానీ మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. 4 ఆఫ్ వ్యాండ్స్. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీతో కార్మిక్ బాండ్ ఉంది. ఇప్పటి వరకు ఏం జరిగిందో బ్యాడ్ సిచ్యువేషన్ అంతా ఎండ్ అయ్యి కొత్తగా మీతో న్యూ లైఫ్ అంటే మ్యారేజ్ ఇష్యూ, కొత్తగా హ్యాపీగా ఉండడానికి అనేక విధాలుగా హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు అని ఏంజల్స్ అయితే గైడెన్స్ చెప్తున్నారు.